Praise the Lord, glory to God, hallelujah. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Today is a wonderful day in Jesus Christ. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తులో అద్భుతమైనటువంటి దినం. And you are waiting for this time. మీరు ఈ యొక్క సమయం కొరకు వేచి ఉంటున్నారు. You are waiting for God's word. దేవుని వాక్యం కొరకు మీరు వేచి ఉంటున్నారు. You are watching fresh manna from heaven. పరలోకము నుండి తాజా మన్నా కొరకు మనం వేచి ఉంటున్నాం. I know you are enjoying all these messages every day. మీరు ఈ యొక్క సందేశములు ప్రతి దినము ఆనందిస్తున్నారని నేను నమ్ముచున్నాను. Small short 10 minutes video message. ఇది కేవలము 10 నిమిషాలు ఈ యొక్క సందేశం ఉంటుంది. Today's topic is ఈ రోజు సందేశం the blood covering. రక్తపు కప్పుదల. The blood covering. రక్తపు కప్పుదల. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. I want to turn your attention to the book of Genesis chapter 3. మరి ఆది కాండము 3వ అధ్యాయముకు మీ దృష్టిని నేను తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను. We will see verse 6 and 7. 6-7 వచనాలు మనం చూస్తాం. So when the woman saw that the tree was good for food, that it was pleasant to the eyes, and a tree desirable to make one wise, she took of its fruit and ate, and she also gave to her husband with her, and he ate. స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను. Verse 7. Then the eyes of both of them were opened, and they knew that they were naked, and they sewed fig leaves together and made themselves coverings. అప్పుడు వారిద్దరూ కనులు తెరవబడి వారు తాము దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord Jesus. యేసయ్యా నీకు వందనములు. So here is Adam and Eve. They made a very major mistake. It brought the tragedy to the whole world. మరి ఆదాము అవ్వలు చాలా పెద్ద తప్పిదమును చేసి ఆ తప్పిదము ద్వారాగా ఈ లోకమంతటికి కూడా మరి ఒక చెడును తీసుకురావడం జరిగింది. They opened the door to the demonic satanic realm. మరి ఆ సాతాను సంబంధమైనటువంటి మండలమునకు వారు ద్వారములు తెరిచినట్లుగా జరిగింది. Though they were naked earlier, they never felt they were naked. వారు దిగంబరులుగా ఉండినారు, కానీ వారు దిగంబరులు అన్నటువంటి విషయం వారు ఎరగలేదు. The moment they ate the fruit, వారు ఆ యొక్క ఫలము తిన్న వెంటనే the Bible says their eyes were opened, వారి కనులు తెరవబడినాయని బైబిల్ చెప్తూ and ఉన్నది. they knew they were naked. అప్పుడు తాము దిగంబరులను తెలుసుకున్నారు. And immediately both of them, they take the fig leaves and they sewed the fig leaves and made covering for themselves. వారు వెంటనే ఆ అంజూరపు ఆకులను తీసుకొని వాటిని కుట్టి తమకు కచ్చడములు చేసుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Fig tree leaves can never protect you from the demonic realm. ఈ యొక్క అంజూరపు ఆకులు సాతాను యొక్క మండలములో నుండి మిమ్మల్ని ఎప్పుడు కూడా భద్రపరచలేవు. Hallelujah. హల్లెలూయా. God saw that. God knew that these fig leaves are not real covering, not protection, not security for them. మరి దేవుడు ఈ యొక్క ఆకులు వారు కప్పుకొనుట అది వారికి భద్రత క్షేమము వారిని కాస్తుంది అని అనుకోలేదు. Hallelujah. హల్లెలూయా. The Bible says they made it for themselves, the covering. They made it. బైబిల్ అంటున్నది వారు తమ కొరకు వారు ఆ యొక్క కచ్చడములు చేసుకున్నట్లుగా చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Fig leaves represents and talks about religiosity. ఈ యొక్క అంజురపు ఆకులు మతపరమైనటువంటి దానికి సూచనగా ఉన్నది. Yes, hallelujah. హల్లెలూయా. Yes, really, people want to cover themselves with religious mask. మరి వారు ఆ యొక్క మతపరమైనటువంటి యొక్క ఆ కప్పుదలతో వారు కప్పుకొనుట అనేది చేస్తూ ఉంటారు. It is self-righteousness. అంటే వారికి అది స్వనీతి. People in the world, they try to do many things in their own righteousness which will never help them. మరి ప్రజలు వారి స్వనీతితో ఎన్నో చేయాలనుకుంటారు, అది వారికి ఏ విధముగాను అది సహాయపడదు. Self-righteousness cannot help you. మరి మన స్వనీతి మనకు సహాయం చేయదు. God's righteousness only can help you and cover you. దేవుని యొక్క నీతి మాత్రమే మనకు సహాయం చేస్తుంది, మనల్ని కప్పుచున్నది. Our human righteousness can never protect us from Satan. మన యొక్క మానవ సంబంధమైనటువంటి నీతి సాతాను దాడి నుంచి భద్రపరచలేదు. Only God's righteousness
righteousness can protect us from the demonic kingdom. దేవుని యొక్క నీతి మాత్రమే ఆ సాతాను సంబంధమైన రాజ్యము నుండి మనల్ని కాపాడుతుంది. Our self efforts are useless. మన సొంత ప్రయత్నాలు ప్రయోజనము. We need God's efforts. దేవుని యొక్క సహాయం మనకు కావాలి. Hallelujah. Hallelujah. And God saw that these both of them, they made covering for themselves with their human efforts, and those fig leaves are not sufficient. మరి ఆ యొక్క మానవ ప్రయత్నముతో వారు ఆ యొక్క ఆకులను తీసుకొని తమను తాము కప్పుకున్నట్టుకు వారు ఎంతగానో ప్రయత్నం చేయటం దేవుడు చూసినాడు, అది వారికి సరిపోదు అని దేవుడు గ్రహించినాడు. Hallelujah. Hallelujah. Look at the love of God. దేవుని యొక్క ప్రేమను చూడండి. Even though man hurt God, మనుష్యుడు దేవుని గాయపరిచినా కూడా, even though through the sin God is so much of grieved and hurt and in pain, మరి దేవుడు అందును బట్టి ఎంతగానో బాధపడినాడు, దుఃఖపడినాడు, ఆయన మరి దీన్ని బట్టి ఎంతగానో నొచ్చుకున్నాడు. even though, but still look at the love of God for them. Look at the grace of God over their lives. అయినప్పటికీ దేవుడు వారి ఎడల చూపించినటువంటి యొక్క ప్రేమ కృపను మీరు చూడండి. Verse 21. మరి 21వ వచనం మీరు చూసినట్లయితే, Also for Adam and his wife the Lord God made tunics of skin and clothed them. Wow. దేవుడైన యెహోవా ఆదమునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను ఇచ్చి వారికి తొడిగించెను. Hallelujah. హల్లెలూయా. What amazing love of God. మరి దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ చూడండి. Amen. ఆమేన్. So here we see verse 29. ఇక్కడ 29వ వచనం కూడా మనం చూస్తాం. You see God himself come and covering the man. దేవుడైన యెహోవా స్వయముగా వచ్చి ఆ మనుషుని ఆయన ఆ కప్పినాడు. In verse 7 we saw man covering himself, but in verse 21 we see God covering the man. మరి 7వ వచనములో మనుష్యుడు తనను తాము కప్పుకొనుట చూస్తాము, కానీ 21వ వచనంలో దేవుడే వచ్చి మనుషుని కప్పుట చూస్తాం. Hallelujah. హల్లెలూయా. In verse 7 fig leaves we see, but verse 21 we see the animal covering. మరి 7వ వచనంలో అంజూరపు ఆకులను చూస్తాము, కానీ 21వ వచనంలో మనము ఆ యొక్క చర్మపు చొక్కాయిని మనం చూస్తాం. Says tunics of skin. మరి ఇక్కడ చర్మపు చొక్కాయలను మనం చూడగలుగుతున్నాం. Animal skin. ఇది జంతు యొక్క చర్మము. If God had clothed them with the animal skin, that means an animal was killed there. మరి దేవుడైన యెహోవా ఇక్కడ చర్మపు చొక్కాయలను ధరింప చేసినాడంటే అక్కడ మరి ఒక జంతువును వధించినట్లుగా చూడొచ్చు. Hallelujah. హల్లెలూయా. This is the first blood shedding in the Garden of Eden. మరి ఇది మొట్టమొదటి రక్తపాతము అక్కడ ఏదెను తోటలో జరిగింది. God cut the animal to save and protect his children. దేవుడు తన బిడ్డలను కాచుటకు కాపాడుటకు అక్కడ మరి ఒక జంతువును వధించడం జరిగింది. And that animal represents the Lord Jesus Christ. మరి ఇక్కడ మరి ఆ జంతువు వధింపబడుట ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా The ఉన్నది. blood of that animal represents the blood of the Lord Jesus Christ. మరి ఇక్కడ ఆ యొక్క జంతువు యొక్క రక్తము ప్రభువైన యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉంది. God himself came there in the garden as a butcher, and he skinned that animal skin, and that skin was dripping with the blood, and the blood wet skin he put on Adam and Eve. మరి ఆ యొక్క జంతువును వధించేటువంటి యొక్క ఆ వధకుడిగా దేవుడు స్వయముగా వచ్చి దాన్ని వధించి ఆ యొక్క రక్తపాతముతో ఉన్నటువంటి యొక్క చర్మమును తీసి రక్తముతో తడిచినటువంటి ఆ యొక్క చర్మమును ధరింప చేశాడు. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ కలుగును. It was a fresh blood dropping. It's a brand new dress for his children Adam and Eve. మరి రక్తముతో నింపబడి రక్తము కారుతున్నటువంటి ఆ చర్మపు ఆ యొక్క అంగీని ప్రభువైన ఈ దేవుడు మరి వారి కప్పినట్లుగా చూస్తాం. Hallelujah. Hallelujah. Fig leaves can never cover you. మరి ఇక ఆ అంజూరపాకులు నిన్నెప్పుడు కూడా భద్రపరచలేవు. It is the blood of the Lord Jesus Christ, that garment which is dripping with the fresh blood, only that can cover you, only that can protect you, that can secure you. మరి ఇక్కడ దేవుడైన యెహోవా మరి ఆ రక్తముతో ఉన్నటువంటి ఆ యొక్క కచడము ఆ యొక్క అంగిని చేసుకొని దాన్ని వారికి భద్రతగా లేకపోతే ధరింపుగా దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Don't depend on your righteousness, depend on Jesus Christ's righteousness. మీరు మీ నీతిపైన ఆధారపడకండి, దేవుని నీతిపై ఆధారపడండి. Come to God with the blood stained, the dress, the righteousness dress, the garment, the cloth of the righteousness with the blood of the Lord Jesus Christ. Come to God with that dress. కనుక దేవుని యొద్దకు దేవుడి నీతి వస్త్రము చేత కప్పబడిన వారుగా మీరు దేవుని దగ్గర రండి. And Father says, yes my daughter, yes my son, you are welcome. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నా కుమారుడా నా కుమార్తె
నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. I want to pray for you. నేను మీకు ఒక ప్రార్థన Father, in the చేయాలి. name of Jesus, I bless your children. తండ్రి యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలు నేను దీవిస్తూ ఉన్నాను. Power of God come upon them. నీ శక్తి వారి పైకి వచ్చును గాక. Let every shame and guilt leave them. ప్రభువా ప్రతి ఒక్క సిగ్గు, ప్రతి ఒక్క బాధ వారి నుంచి తొలగిపోవును గాక. There is no condemnation for those who are in Christ Jesus. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. Lord, thank you for the sacrifice, Jesus. You have accepted all of us. ప్రభువా మీరు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ ద్వారా మమ్మలను స్వీకరించినందుకు వందనాలు. Let your children know in their hearts that you have accepted them. ప్రభువా నీ బిడ్డలు మీరు వారిని అంగీకరించినారు, చేర్చుకున్నారని వారు ఎరుగుటకు సహాయం చేయి. Let them know that they are forgiven. వారు క్షమించబడినారు అని వారు గ్రహించుటకు సహాయం చేయి. Let them know that they are righteous. వారు నీతి పరులని గ్రహించుటకు సహాయం చేయి. Let them know that they are powerful against the face of the devil. ఆ యొక్క సాతాను ఎదుట వారు శక్తివంతులు అని గ్రహించుటకు సహాయం చేయి. Yes, Lord, when God is for us, who can be against us? దేవుడు మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఎవరు? No demons, no sickness, no curse, nothing can stop us. ఆ దయ్యమే కానీ, ఏ రోగమే కానీ, ఏ యొక్క శక్తులే కానీ మమ్మల్ని ఆపచ్చాలవు. Hallelujah. Hallelujah. I see a person God is touching with a skin condition. God is healing you right now. వారి యొక్క చర్మ సంబంధమైనటువంటి యొక్క పరిస్థితిలో దేవుడు నిన్ను తాకుట నేను చూస్తూ ఉన్నా. Somebody with a appendicitis problem, the Lord is touching and healing you. మరి అపెండిసైటిస్ అనేటువంటి యొక్క సమస్యతో బాధపడుతున్న వారి దేవుడు తాకుట నేను చూస్తూ ఉన్నా. Somebody you have a small tumor, the tumor is disappearing. ఆ చిన్న కణిత ఉంటుంది, ఆ కణిత మాయమవుట నేను చూస్తూ ఉన్నా. Whatever healing you need, receive it. మరి మీకు ఏ యొక్క స్వస్థత కావాలో మీరు పొందండి దాన్ని. In Jesus' name. యేసుక్రీస్తు Amen. నామములో. ఆమేన్. Hallelujah. Hallelujah. You are covered by the blood of Jesus. మీరు దేవుని యొక్క రక్తం చేత మీరు కప్పబడి ఉన్నారు. You don't have a fig leaf covering, you have a blood covering. మీకు ఆ యొక్క అంజురపు చొక్కాయలు కప్పబడుట కాదు, యేసు రక్తం యొక్క కాపుదల కప్పబడుట మీకు. Amen. హల్లెలూయా. See you tomorrow. మరి తిరిగి రేపు కలుస్తామండి. God bless you. God bless you. దేవుని దీవించును గాక.